హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రైల్వే శాఖ ఒక గుడ్ న్యూస్ ని అందించింది. తెలంగాణలో ప్రయాణించే కొన్ని రైళ్లకి ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని రైళ్లకి ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో తెలంగాణలో ఎక్స్పెరిమెంటల్ స్టాప్ పొందిన రైళ్ల యొక్క వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గురించి రేపు మార్నింగ్ వస్తుంది వీడియో. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో ట్రైన్ల యొక్క స్టాప్స్ వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న కొన్ని రైళ్లకి తెలంగాణలో ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది. ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అంటే ఒక ట్రైన్ కి ఒక స్టేషన్ లో స్టాప్ ఇచ్చినప్పుడు దీనికి వచ్చే ఆదాయం ఎంత, దీని వల్ల లాభమా నష్టమా, ఇవన్నీ 6 నెలల వరకు చూసి ఆ తర్వాత ఈ స్టాప్ ని ఉంచాలా తీసేయాలా అనేది రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంటుంది. కానీ మాక్సిమం తీసేయదు, ఎందుకంటే ఈ రైళ్లకి ఇక్కడ స్టాప్ ఇచ్చారంటే అక్కడ నుంచి డిమాండ్స్ అనేవి వచ్చాయి కాబట్టి స్టాప్ అనేది ఇచ్చారు. సో ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం స్టాప్ పొందిన రైళ్ల యొక్క వివరాలకు వెళ్తే మొదటగా ట్రైన్ నెంబర్ 17035, 17036 కాజీపేట నుండి బల్లార్షా నుండి కాజీపేట మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్ కి కొత్తగా రాఘవపురం, మందమర్రి ఈ 2 రైల్వే స్టేషన్స్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇక మీదట ఈ 2 రైల్వే స్టేషన్ లో ఆగుతుంది. అలాగే మరొక ఎక్స్పెరిమెంటల్ స్టాప్ పొందిన రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 22151, 22152 పూణే కాజీపేట్ ఎక్స్ప్రెస్. ఇది ఒక వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కొత్తగా మంచిర్యాల రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ ఇక మీదట వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఆగుతుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 11409, 1110 దౌండ్ నుంచి నిజామాబాద్ నుంచి దౌండ్ మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ కి కొత్తగా నవీపేట్ రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇక మీదట నవీపేట్ రైల్వే స్టేషన్ లో ఆగుతుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17405, 17406 తిరుపతి నుంచి ఆదిలాబాద్ నుండి తిరుపతి మధ్యలో ప్రయాణించే కృష్ణా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి మేడ్చల్ రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్టాప్ అనేది చాలా రోజుల నుంచి నాకు చాలా మంది కామెంట్ అనేది చేస్తున్నారు, ఈ ట్రైన్ కి మేడ్చల్ లో స్టాప్ ఇవ్వండి అని. ఎట్టకేలకు ఇక్కడ ఈ ట్రైన్ కి మేడ్చల్ లో స్టాప్ అనేది వచ్చింది. మేడ్చల్ ప్రాంతాల ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. తిరుపతికి వెళ్ళడానికి మీకు ఒక డైరెక్ట్ కనెక్టివిటీ ట్రైన్ అనేది ఏర్పడింది మీ ప్రాంతం నుండి. అలాగే మరొక స్టాప్ పొందిన రైలు యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 17033, 17034 భద్రాచలం రోడ్ నుండి బల్లార్షా నుండి భద్రాచలం రోడ్డు మధ్యలో ప్రయాణించే సింగరేణి మెము ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి ఇదివరకు బేతంపూర్లో స్టాప్ అనేది ఉంటుండే. ఈ కరోనా తర్వాత ఈ స్టాప్ ని తీసేశారు. ఇప్పుడు కొత్తగా ఈ బేతంపూడి రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ కి స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ ఇక మీదట వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ బేతంపూడి రైల్వే స్టేషన్ లో ఆగుతుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12787, 12788 నర్సాపూర్ నుండి నాగర్సోల్ నుండి నర్సాపూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ కి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ కి స్టాప్ ఇవ్వడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ మహబూబాబాద్ ప్రాంతాల ప్రజలు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, కొన్ని రైళ్లకి ఇక్కడ స్టాప్ అనేది ఇవ్వండి అని. ఎట్టకేలకు ఈ ట్రైన్ కి ఇక్కడ స్టాప్ అనేది వచ్చింది. ఈ ప్రాంతాల ప్రజలకి ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 20701, 20702 సికింద్రాబాద్ నుంచి తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్యలో వయా గుంటూరు మీదుగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి కొత్తగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వనన్నారు. ఈ రైలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో కూడా ఆగనంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లకి పెద్దగా తెలంగాణలో స్టాప్స్ అనేవి లేవు. ఇప్పుడు ఈ మిర్యాలగూడ స్టాప్ ని యాడ్ చేయడంతో తెలంగాణలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి మరొక స్టాప్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17659, 17660 సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ నుండి సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే కాకతీయ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి తడకలపూడి రైల్వే స్టేషన్ లో కొత్తగా స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ కరోనా ముందు ఉంది. ఈ కరోనా తర్వాత ఈ స్టాప్ ని ఎత్తేశారు. ప్రస్తుతం ఈ స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17646 రేపల్లి నుండి సికింద్రాబాద్ కి వచ్చే ఎక్స్ప్రెస్ కి రామన్నపేట రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఇదివరకు అనౌన్స్మెంట్ చేశారు.
మరి అప్పుడు ఆగలేదో మరి ఇప్పుడు ఈ లిస్ట్ లో కూడా దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి దీని మీద ఐడియా ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, ఇది ఇదివరకు ఆగింది అనేది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17253 గుంటూరు సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కొత్తగా ఉందానగర్ రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ నెంబర్ వచ్చేసి 17035 కాజీపేట్ బల్లార్షా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి రచ్చి రోడ్ రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12763 తిరుపతి సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో ప్రయాణించే పద్మావతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి నెక్కొండ రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది వచ్చింది. ఈ ట్రైన్ కి ఇదివరకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేటప్పుడు నెక్కొండలో స్టాప్ అనేది ఉంది. ఇప్పుడు తిరుపతి నుంచి సికింద్రాబాద్ కి వచ్చేటప్పుడు కూడా స్టాప్ ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17660 భద్రాచలం సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే కాకతీయ ఎక్స్ప్రెస్. దీనికి కొత్తగా బేతంపూడి రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. కరోనా ముందు వరకు ఉంది, ఇప్పుడు తీసేశారు, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశారు. ఈ రైలుకి ఇక్కడ స్టాప్స్ అనేవి ఇవ్వడంతో ఈ ప్రాంతాల ప్రజలకి రైల్వే కనెక్టివిటీ అనేది మరింత మెరుగుపడనుంది. ఈ రైలుకి ఇక్కడ స్టాప్ ఇవ్వడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. వీడియో లెంత్ అనేది ఆల్రెడీ ఎక్కువైంది, అందుకే ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ గా వీడియో చేస్తానని చెప్పాను, అది రేపు మార్నింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.